హలో అండి. ఆంధ్ర స్టైల్ అల్లం చట్నీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏ టిఫిన్స్‌లోకైనా అల్లం చట్నీ చాలా బావుంటుంది. అదే పెసరట్టు ఉప్మాకైతే సూపర్‌గా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు, 10-12 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఇంచు చింతపండు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయాక చల్లారాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని కొంచెం సాల్ట్, తగినంత బెల్లాన్ని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొంచెం ఇంగువ, 2 ఇలా తుంచుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక చట్నీలో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. బాయ్.